వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. డాక్టర్ అవ్వాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో విజయం సాధించలేక సరైన గైడెన్స్ లేక చాలామంది విద్యార్థులు వెనకపడిపోతూ ఉంటారు. సో నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ రాలేదని బాధపడే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కల్పిస్తోంది వే టు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ. సో విదేశాల్లో వైద్య విద్యకు సంబంధించి మరిన్ని వివరాలను వే టు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ జనరల్ మేనేజర్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రామారావు. సో ఇప్పుడు ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది యాక్చువల్గా లాస్ట్ మంతే రావాలి, కానీ ఇంకా లేట్ అయింది. సో ఇంకా ఎన్ని రోజులు పెట్టే అవకాశం మీకు తెలిసిన మటుకు, కానీ ఇదివరకే ఆల్రెడీ కీ ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు. సో ఇప్పటివరకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? ఫస్ట్ సార్, నీట్ ఎగ్జాము లాస్ట్ ఇయర్ 12th జరిగింది. లాస్ట్ మంత్ 12th జరిగిందండి ఎగ్జాము. కానీ యాక్చువల్గా 1 month కల్లా రిజల్ట్ ఇవ్వాలి సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల రిజల్ట్ ఇవ్వలేదండి. కానీ మీకు నీట్ ఎగ్జామ్ అయిన ఆ రోజు రాత్రి 8 గంటలకి ఎల్ఎన్ వాళ్ళకి వచ్చింది సార్. దాన్ని బట్టి పిల్లలు ఒక అంచనాకు వచ్చి ఉంటారండి. అయితే పేరెంట్స్ ఏమంటారంటే ఎల్ఎన్ కీ చూసుకున్నప్పుడు ఏదైతే ఇప్పుడు మాకు 350 మార్క్స్ వచ్చినాయి అని అనుకున్నారు అనుకోండి, దాంట్లో ఒక 40 మార్కులు గ్యారెంటీగా తగ్గుతాయండి పిల్లలకి. ఎందుకంటే వీళ్ళు పెట్టి వచ్చినవి అన్నీ కరెక్ట్ అనుకుంటారు, బట్ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే ఒక 40 మార్క్స్ తగ్గచ్చండి. దానికి అంచనాకు రావాల్సిన అవసరం ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం మేము అనుకోవటం, ఐ థింక్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 30th నీట్ రిజల్ట్ ఉంటుందని ఒక అంచనా ఉంది సార్. జనరల్ టాక్ ఉంది. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి సార్ ఈ మెడికల్ సీట్స్? సార్ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారుగా 11,000 సీట్లు ఉంటాయి సార్. వీటిల్లో వచ్చేసి మొత్తం ఈ 11,000 సీట్లలో 60% ఆఫ్ ది సీట్స్ ఏ కేటగిరీ కింద వెళ్తాయండి. 25% ఆఫ్ ది సీట్లు బి కేటగిరీ కింద వెళ్తాయి సార్. 15% ఆఫ్ ది సీట్లు సి కేటగిరీ కింద వెళ్తాయి సార్. అయితే ఎలా తీస్తారు వీటినంటే నీట్కి ఒక కట్ ఆఫ్ ఇస్తారు సార్. అంటే ర్యాంక్ కట్ ఆఫ్ ఉంటుందండి. అంటే లాస్ట్ ఇయర్ 545 పైన వచ్చిన వాళ్ళకి నీట్లో సీట్ వచ్చిందండి, ఫ్రీ సీట్ వచ్చింది, ఏ కేటగిరీ అండి. బి కేటగిరీ వచ్చేసి 388 సార్. 388 అబవ్ వచ్చిన వాళ్ళకి నీట్లో సీట్ వచ్చింది. అంటే వాళ్ళు బి కేటగిరీ కింద ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే ఉందో, అంటే తెలంగాణ వాళ్ళకి ఒక రేట్ ఉంటుందండి, ఆ స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అది. అలాగే ఆంధ్ర వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది సార్. దాని ప్రకారం సుమారుగా బి కేటగిరీలో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 65 నుంచి 75 లక్షలు ఖర్చు అవుతుంది సార్, హాస్టల్ ఫీజు కాకుండా సార్. అలా కాదండి, ఓన్లీ నీట్లో మీరు క్వాలిఫై అయ్యారు అంటే లాస్ట్ ఇయర్ 147 ఓసీ వాళ్ళకి కనుక వస్తే వాళ్ళు సి కేటగిరీ కింద సీట్లు తీసుకోవచ్చు సార్. దీన్ని మేనేజ్మెంట్ సీట్ అంటారండి. అది సుమారుగా 90 లక్షల నుంచి ఒక కాలేజీని బట్టి 1,50,00,000 వరకు నడుస్తూ ఉంటాం సార్. ఓకే. సో ఎంబీబీఎస్ ఇతర దేశాల్లో చేయాలంటే చాలా దేశాలు చేస్తున్నాయి. సో ఎస్పెషల్లీ వే టు ఎడ్యుకేషన్ అనేది ఏ దేశాన్ని సపోర్ట్ చేస్తుంది? దీనికి సంబంధించి ఎటువంటి మీరు ఇచ్చేసారు? రైట్ అండి, రైట్ సార్. చూడండి, 2002కు ముందు మన స్టూడెంట్స్ ఎవరు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం లేదండి. 2002లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బైపీసీలో 50% అబవ్ మార్కులు ఎవరికైతే వచ్చినాయో, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో వాళ్ళు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయొచ్చని ఒక రూల్ పాస్ చేసిందండి. అప్పుడు ఒక 400 మంది పిల్లలు విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి రెడీ అయ్యారండి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేసే ఏ స్టూడెంట్ కూడా అక్కడ డొనేషన్ పే చేయడు సార్. ఎందుకని పే చేయడం అంటే ఓన్లీ కాలేజీ ఫీజు మాత్రమే కట్టాలండి. అయితే ఈ 400 మంది పిల్లలు విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేసి తిరిగి వాళ్ళు ఇండియా వచ్చారు సార్. ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో ఒక ఎగ్జామ్ ఉంటుందండి, దాని పేరు ఎంసీ ఎగ్జామ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 150 మార్క్స్ ఏమన్నా థియరిటికల్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 150 మార్క్స్ ఏమన్నా ప్రాక్టికల్ బేస్ ఉంటుంది సార్. అయితే ఈ 400 మంది విద్యార్థులు అక్కడ చదివి వచ్చిన విద్యార్థులు మార్నింగ్ సెషన్ రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో థియరిటికల్ ఎగ్జామ్లో 400 మంది పిల్లలు పాస్ అయ్యారండి. కానీ ఆఫ్టర్నూన్ రాసిన ఎగ్జామ్లో ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు సార్. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే 320 మంది పిల్లలు ఫెయిల్ అయ్యారండి, 80 మంది పాస్ అయ్యారు సార్. అప్పుడు ఆ పేరెంట్ ఏమన్నాడు సార్, ఇదేంటండి విదేశాల్లో విద్య బ్రహ్మాండంగా ఉంటుందని మేము పంపించాము, కానీ 320 మంది పిల్లలు ఫెయిల్ అవటం ఏంటి అంటే అక్కడ ఏం జరగలేదు, ప్రాక్టికల్ సరిగా జరగలేదా, లేకపోతే చెప్పే విధానం బాగలేదా అని అంటారండి. కానీ వాస్తవంగా ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీనివాస్ గారు, 150 మార్క్స్ థియరిటికల్ అండి, థియరీలో అందరూ పాస్ అయ్యారు, కానీ ఎక్కడ ఫెయిల్ అయ్యారండి, ప్రాక్టికల్లో ఫెయిల్ అయ్యారు సార్. సో ప్రాక్టికల్ సరిగా జరగలేదంటే మీకు ఎంబీబీఎస్ ప్యాటర్న్ 3 రకాలుగా ఉంటుందండి, అంటే 3 parts అండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేసి మీకు అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ ఉంటుందండి. తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వచ్చేసి క్లినికల్ సైన్సెస్ అంటారండి. ఈ క్లినికల్ సైన్సెస్ ఎలా ఉంటాయంటే మెడిసిను, పెడియాట్రిక్స్, సర్జరీ, గైనకాలజీ, ఆప్థమాలజీ, తర్వాత మీకు కమ్యూనిటీ మెడిసిన్, ఈఎన్టీ, డెర్మటాలజీ, నెక్స్ట్ వచ్చేసి
ఇలా 9 డివిజన్స్ ఉంటాయండి. వీటిల్లో మీకు రేడియాలజీ కూడా ఒక 80 అవర్స్ జరుగుతుంది సార్. అంటే ఈ 9 డివిజన్స్లో వీళ్ళు ఏం చేస్తారు సార్, ప్రాక్టికల్స్ థియరీ చేస్తారండి. అయితే సెకండ్ ఇయర్ ఎండింగ్లో వీళ్ళకి వచ్చేసి కెడావర్స్ ఇస్తారండి, డెడ్ బాడీస్ ఇస్తారు. ఈ డెడ్ బాడీస్ ఇచ్చి వాటి మీద ప్రాక్టికల్స్ జరుగుతాయండి. అయితే లాస్ట్ 1.5 ఇయర్ హౌస్ సర్జన్ అంటారండి. అది ఇండియాలో అయితే హౌస్ సర్జన్ అని, మీకు ఇతర దేశాల్లో అయితే క్లినికల్ రొటేషన్స్ అని, క్లర్క్షిప్ అని అంటారు సార్. ఈ హౌస్ సర్జన్ చేసేటప్పుడు ఈ పిల్లలు అక్కడ ఒక రోజుకి 10 మంది పేషెంట్స్ లెక్కన మొత్తం 1.5 ఇయర్ అండి, 540 రోజుల పాటు ఉంటుందండి ఇది. ఈ 540 రోజుల్లో సుమారుగా 4,500 నుంచి 5,400 మంది పేషెంట్స్ని చూస్తారండి. అయితే నేనేమంటానంటే సార్, పేషెంట్ చెప్పే బాధ మీకు అర్థమైతే మీరు ఒక డాక్టర్ అండి. ఒక పేషెంట్ వచ్చారు సార్, పేషెంట్ చెప్పే బాధ అర్థమైతే మీరు ట్రీట్మెంట్ చేయగలరా, అర్థం కాకుండా చేయగలరండి? అర్థమైతేనే కదా. అర్థమైతేనే. నేను చెప్పే బాధ నీకు అర్థమైతే, మీకు అర్థమైతే ట్రీట్మెంట్ చేయగలరు సార్. కానీ ఇక్కడ పేరెంట్ ఏం చేస్తారు సార్, మనం ఇదంతా మొబిలైజ్ చేసిన తర్వాత పేరెంట్ ఎంక్వైరీ చేస్తాడండి, ఏ కంట్రీ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని చెప్పి. అప్పుడు వాళ్ళకి ఎవరో తెలిసిన పిల్లలు పలానా చోట చదువుతున్నారు అంటారండి. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటారు, ఎలా ఉంది అక్కడ ఎడ్యుకేషన్ అంటే, అంకుల్ ఇక్కడ చాలా బాగుంది, నేను తోడుంటాను పంపించండి అంటారండి. సింపుల్ థింగ్ సార్. వెంటనే ఏం చేస్తారండి, మనం విదేశాలు పంపిస్తున్నాం, మన పిల్లలకు తోడు ఉంటారని చెప్పి పంపిస్తారండి. ఇది బ్లండర్ మిస్టేక్ అంటాం సార్. ఎందుకనంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీరు యావరేజ్న ఇండియాలో కాదు ఏ కంట్రీలో చేసినా కానీ థియరీలో మార్పు ఉండదండి. ఎందుకు మార్పు ఉండదంటే, మీరు మనకి 192 పైచిలుకు దేశాలు ఉన్నాయండి మొత్తం కూడా ప్రపంచంలో. వీటిల్లో భాషా భావం వేరు, కానీ మీకు అక్కడ ట్రీట్మెంట్ విధానం వేరు ఉంది సార్. ఎందుకంటే వాళ్ళకి ఆర్గాన్స్ కానీ పార్ట్లు కానీ మారవండి. ఈక్వల్గా ఇండియాలో ఎలా ఉన్నాయో వాళ్ళకు కూడా అలాగ ఉంటాయి సార్. ఇప్పుడు అమెరికాలో ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందండి, పారాసిటమాల్ వాడాల్సిందే సార్, వేరేది వాడు కదండి. కాబట్టి ట్రీట్మెంట్ ప్యాటర్న్ కానీ అక్కడ విధానం కానీ మారదు సార్. అయితే అమెరికాకి మనకి ఇక్కడ తేడా ఎక్కడ ఉంటుందంటే, వాళ్ళకి సౌకర్యాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అది బాగా ఫార్వర్డ్గా ఉన్న కంపెనీ కాబట్టి అక్కడ సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, కానీ మనకి సౌకర్యాలు తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ప్యాటర్న్ మారదు సార్. సో ఈ లాస్ట్ 1.5 ఇయర్ హౌస్ సర్జన్ చేసేటప్పుడు వీళ్ళు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంట్రీలో ప్రజల యొక్క వాడుక భాష తెలియకుండా వెళ్తున్నారు సార్. ప్రజల వాడుక భాష తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే సింపుల్ సార్. ఇప్పుడు నేను చెప్తానండి, మీరు ఏ కంట్రీనో వెళ్ళారండి, అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉందని చెప్పాను సార్. అది నిజమా కాదో చూడాలంటే ఒక సింపుల్ థింగ్ సార్. ఇప్పుడు నేను తెలంగాణలో చదవాలనుకున్నాను సార్, నేను అక్కడ లాంగ్వేజ్ ఏదనేది తెలుసుకోవాలంటే సింపుల్ అండి, మన ఏబిఎన్ న్యూస్ చూస్తే తెలిసిపోతుందండి. అంతే కదా సార్. న్యూస్ దేంట్లో ఉంటాయి సార్, మీకు తెలుగులో ఉంటాయి. అలాగే మీరు ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నారో ఆ కంట్రీ న్యూస్ చూడండి. ఖచ్చితంగా ఆ కంట్రీ న్యూస్ మీకు ఆ కంట్రీ ప్రజల వాడుక భాషను బట్టి ఉంటుందండి. అయితే ఇది చూసుకోకుండా పంపించి పిల్లలు ఏమంటారంటే, అక్కడికి వెళ్ళి మా పిల్లలు అక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటారంటారు సార్. కానీ నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మీకు సాంస్క్రిట్ ఉంది సార్. ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ ఎందుకు పెట్టారంటే మార్కుల కోసం పెడతారండి. మీరు ఏ స్టూడెంట్ అయినా నువ్వు సాంస్క్రిట్లో మాట్లాడగలవా అంటే 2 ఏళ్ళు చదివిన స్టూడెంట్ మాట్లాడుతున్నాడు సార్. ఎక్కడ లేదు. మరి ఎలా నేర్చుకుంటారండి అక్కడ లాంగ్వేజ్? జరిగే పనేనా? తర్వాత ఇంకొంతమంది అంటే మా పిల్లలు అక్కడికి వెళ్ళి వంట చేస్తారంటారండి. మీరు వంట చేయడానికి తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కాదండి, ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోవాలండి. సో లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చూడాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, మన పిల్లలకి తెలిసిన భాష ఉన్న కంట్రీ పంపించాలండి. మన పిల్లలకి ఏం తెలుసండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తెలుసు సార్. అయితే తెలుగు, హిందీ మాట్లాడే కంట్రీస్ వరల్డ్లో ఎక్కడ లేవండి. ఇంగ్లీష్ యూనివర్సల్గా ఉంటుందండి. అయితే ఆ ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీస్ పంపించాలండి. అయితే నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కూడా ఉంటాయండి. నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మీకు చెప్పే ఎడ్యుకేషన్ మొత్తం కూడా బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి సార్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎందుకు లోకల్ లాంగ్వేజ్ చూడాలంటే, వీళ్ళు అక్కడ ప్రజల్ని సుమారుగా 4,800 నుంచి 5,400 మంది పేషెంట్స్ని చూస్తున్నారండి. ఆ పేషెంట్ చెప్పే బాధ అర్థం కాకపోతే ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్స్ ఎలా పాస్ అవుతారండి? అంటే మేజర్గా మనం ఇతర దేశాలు వెళ్ళి చూసేటప్పుడు అక్కడ ప్రజల వాడుక భాష ఇంగ్లీష్ అయి ఉండవు సార్. ఆ ఇంగ్లీష్ వాడే కంట్రీ మేజర్గా ఏంటంటే ఫిలిప్పైన్స్ సార్. ఆ ఫిలిప్పైన్స్ కంట్రీ ఎందుకు వెళ్తారంటే, తర్వాత మీకు ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఉంటుందండి. అదొకటి చూడాలండి. దాని తర్వాత రెండో అంశం ఏం చూడాలంటే, మనం వెళ్ళే కంట్రీలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడాలండి. అంటే ట్రాపికల్ క్లైమేట్ ఉందా, ట్రాపికల్ డిసీజెస్ వస్తున్నాయి లేదా చూడాలండి. ట్రాపికల్ క్లైమేట్కి ట్రాపికల్ డిసీజెస్కి ఇక్కడ డాక్టర్కి అంటే చదివే స్టూడెంట్కి సంబంధం ఏంటంటే, ఇతర దేశాల్లో మనం ఎంబీబీఎస్ చేసేటప్పుడు అక్కడ -డిగ్రీస్లో ఉన్న కంట్రీ వెళ్ళాం సార్. అంటే -24, -17 ఉన్న కంట్రీకి వెళ్ళాం సార్. ఆ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి ఏం జబ్బులు రావు సార్. ఎందుకు రావంటే అక్కడ దోమలు ఉండవండి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారండి, అక్కడ బుక్లో ఉన్న చదవచ్చు కదా అంటారండి. ఆ సపోర్ట్ చేసే కంట్రీస్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు అక్కడ బుక్లో ఉందే కదా మీరు ట్రీట్మెంట్ చేసేది అంటారండి. సింపుల్ క్వశ్చన్ అండి. మళ్ళీ మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళారు సార్, చదివి వచ్చారండి, ఇండియా వచ్చారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను పేషెంట్గా మీ దగ్గరికి వచ్చానండి. వచ్చిన తర్వాత మీరేమన్నారండి, అన్ని టెస్టులు రాసిన తర్వాత నాకు డెంగ్యూ కన్ఫర్మ్ చేశారు సార్. మీరు షెల్ఫ్లో ఉన్న బుక్ తీసి మెడిసిన్ రాస్తారా, ఎక్స్పీరియన్స్తో రాస్తారు సార్? ఎక్స్పీరియన్స్. సింపుల్ థింగ్ సార్, ఎక్స్పీరియన్స్తో రాయాలి. షెల్ఫ్లో నుంచి బుక్ తీసి రాస్తే పిచ్చి డాక్టర్ అంటారు సార్ బయటకు వచ్చి, ఎవరు చేయరండి. కానీ బుక్కిష్ నాలెడ్జ్ కాదండి కావాల్సింది, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి సార్. దానికోసం మనం ఏం చేయాలంటే, అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే మళ్ళీ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూసుకోవాలండి. థర్డ్ వన్,
మీరు చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంది, 12% కంటే బిలో ఉందా, హై ఉందా చూడాలి సార్. 12% కంటే హై ఉన్న కంట్రీ కనుక మనం వెళ్తే కాలేజీ సరిగ్గా జరగక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్. కాబట్టి 12% కంటే బిలో ఉండాలి సార్. 4th వన్, ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉందా, బయట ఉందా చూడాలండి. ఇన్ క్యాంపస్లో ఉంటే సెక్యూరిటీ సార్, బయట ఉంటే ఇబ్బంది పడుతున్నారండి. ఏంటండి మరి వెళ్ళిన స్టూడెంట్ యాటిట్యూడ్ మారదు కదా సార్, లోపలికి బయటికి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారండి పిల్లలు. మీరు ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉండి యూనివర్సిటీ లోపల కనుక హాస్టల్ కనుక ఉంటే అక్కడ ఏం చేస్తారు సార్, 20% ఆఫ్ ది ఇంటర్నల్ మార్కులు అక్కడ ఫ్యాకల్టీ చేతిలో ఉంటాయి సార్. వాళ్ళు గమనిస్తుంటారు, పిల్లలు మనకు భయపడరండి, ఆ మార్కులకి భయపడతారు. కాబట్టి అదొక ఫెసిలిటీ ఉండాలి సార్. తర్వాత ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా లేదా అని చూడాలండి. ఇండియన్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఎవరినైనా అడగండి సార్, ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది, మీరు అక్కడ ఎలా పెడతారంటే బ్రహ్మాండం అండి, అసలు మీ ఇంట్లో కూడా పెట్టంటారు సార్. పచ్చి అబద్ధం సార్ ఇది. మా దగ్గర 80 to 90% బాగుంటుందండి. ఎందుకనంటే ఇప్పుడు మీ అమ్మగారికి తెలుసండి శ్రీనివాస్ గారు ఏం తింటారనేది, మా చెఫ్కు తెలియదు కదా సార్, తెలుసా అండి. 200 మంది పిల్లలకి కామన్గా వండుతాం సార్ అక్కడ. కాబట్టి 80 to 90% అండి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు అడ్జస్ట్ అవ్వాలండి, ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఈ ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకోవాలి సార్. తర్వాత మీకు నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ మన తెలుగు వార్డన్స్, తెలుగు కోఆర్డినేటర్స్ అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోవాలండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీడియేటర్సా, ఏజెంట్సా, యూనివర్సిటీ ఆథరైజ్డ్ పర్సనా కాదో చెక్ చేసుకోవాలి సార్. యూనివర్సిటీ ఆథరైజ్డ్ పర్సన్ అయితేనే మనం జాయిన్ చేయాలండి. ఎందుకనంటే యూనివర్సిటీ ఆథరైజ్డ్ పర్సన్ అయితే మీకు యూనివర్సిటీ లోపల అడ్మిషన్స్ ఆఫీస్ ఉంటుంది. తర్వాత అక్కడ జరిగే డెలిబరేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్లో కానీ ఖచ్చితంగా ఉంటారు సార్. తర్వాత మా చైర్మన్ గారు వెలగపూడి శ్రీనివాస్ బాబు గారు అండి 2012లో స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి డాక్టర్ హితిన్ అని చెప్పి ఈరోజు ఆస్ట్రేలియాలో చిన్నపిల్లల మెమరీ లాస్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు సార్. అయితే తను వెళ్ళినప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ లేవు సార్. తను బాగా బాధపడ్డాడు, నా బిడ్డ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, రేపు వచ్చేవాడు ఇబ్బంది పడకూడదని ఆయన ఏం చేశాడంటే ఒక యూనివర్సిటీకి ఆథరైజేషన్ తీసుకొని దాని లోపల కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టి అక్కడ ఏం చేశారు సార్, హాస్టల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. అంటే పిల్లలకి స్ట్రగుల్ లేదు సార్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే 24/7 మేము పిల్లలతో ఉంటాం సార్. పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళటం కానీ తీసుకురావటం కానీ ఇవన్నీ మా బాధ్యతలండి. దాని తర్వాత మేజర్గా మీరు చూడాల్సిన ఇష్యూస్ ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళిన ఏదైతే దీనికి వెళ్తున్నాం అంటే మెడికల్ కాలేజీకి వెళ్తున్నామో లేదా యూనివర్సిటీకి వెళ్తున్నామో దానికి గవర్నమెంట్ హాస్పిటల్ అటాచ్ అయిందా, ప్రైవేట్ హాస్పిటల్ అటాచ్ అయిందా చూసుకోవాలండి. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే అంటే మీకు ఆంధ్రప్రదేశ్ పరంగా చూద్దాం సార్. నీట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజీకి ఇస్తారు సార్. తర్వాత ప్రయారిటీ వచ్చేసి మీకు కేఎంసీ అండి, కర్నూలు మెడికల్ కాలేజ్ అండి, ఆ తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఆ తర్వాత రంగరాయ, ఆ తర్వాత రిమ్స్ అండి. ఎందుకని సార్ వీటికి ప్రయారిటీ ఇస్తారంటే మీకు నెంబర్ ఆఫ్ డెడ్ బాడీస్ వస్తాయి సార్. డెడ్ బాడీకి వీళ్ళకి ఎందుకంటే బాగా దగ్గర సంబంధం ఉంటుంది. సెకండ్ ఇయర్లో డెడ్ బాడీస్ ఇస్తారు సార్. సింపుల్ థింగ్ అండి, మీకు ఇంకా బాగా చెప్తాను నేను. ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే మా బంధువులు ఆయన ఒక ఆయన బాగలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి. ఆయన అక్కడ చనిపోయాడు సార్. నేను ఆ డెడ్ బాడీని ఇంటికి తెచ్చుకుంటాను, అక్కడ వదిలేసి వస్తాను సార్. ఇంటికి తెచ్చుకొని మా సాంప్రదాయం ఏదైతే ఉందో దాని ప్రకారం కార్యక్రమాలు చేస్తాం సార్. కానీ మీకు గవర్నమెంట్ హాస్పిటల్ అటాచ్ అయ్యింటే అక్కడ నెంబర్ ఆఫ్ డెడ్ బాడీస్ వస్తాయండి, అనాశవాలు వస్తాయి. అవన్నీ వీళ్ళకి ప్రాక్టికల్స్కి ఉపయోగపడతాయండి. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా లేదు చూడాలి. అది ఎన్ని బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉంది, కనీసం 1500 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉండాలండి. అయితే 1500 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉండగానే సరిగా సార్. మీకు ఇంటేక్ ఎంత ఉంది, స్టూడెంట్ ఇంటేక్ 1000 మంది పిల్లలు తీసుకున్నారు సార్. మీకు 1500 బెడ్స్ ఉంటే ఉపయోగం ఏముందండి. అంటే WHO ఏమంటుందంటే ఒక స్టూడెంట్ MBBS జాయిన్ అయిన తర్వాత అతనికి 8 బెడ్స్ కేటాయించాలి సార్ హాస్పిటల్లో. అంటే 1000 మందిని ఇంటేక్ తీసుకున్నారు సార్. అంటే ఇక్కడ మెడికల్ స్కూల్స్, మెడికల్ కాలేజీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకుంటారండి. యూనివర్సిటీలో జరగదు అది. ఆ ఇంటేక్ ఎక్కువ ఉందండి. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్, 8 మంది స్టూడెంట్స్కి కేటాయించాలండి. అయితే 1000 మందిని తీసుకుంటే 8000 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఇంతవరకు ఎక్కడ లేదండి. కాబట్టి అవి జరిగే పనులు కాదు సార్. కాబట్టి అది మేజర్గా చూడాలండి. ఆ తర్వాత మీరు చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ ఎంతమంది వర్కింగ్ డాక్టర్స్ ఉన్నారు, కనీసం 600 అబవ్ ఉండాలి సార్. వాళ్ళలో ఎంతమంది డాక్టర్స్ వీళ్ళకి ఫ్యాకల్టీగా వస్తున్నారు, కనీసం 10 to 20% రావాలండి. దాని తర్వాత మీరు చూడాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ డాక్టర్లు వాళ్ళ యొక్క కెపాసిటీ అంటే ఏం చదువున్నారు, USMLE క్లియర్ చేసిన డాక్టర్లు మా యూనివర్సిటీలో ఉంటారు సార్. తర్వాత విదేశాలకు పంపించేటప్పుడు ఇంకో ముఖ్య అంశం ఏంటంటే మీకు విదేశాల్లో మెడికల్ స్కూల్స్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్ ఉంటాయి సార్. విచ్ ఈస్ ద బెస్ట్ అండి, ఏది బెస్ట్ అనుకుంటున్నారు మీరు? యూనివర్సిటీ అంతే. ఎందుకని సార్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. కాబట్టి అలా కాకుండా మాకు తెలిసిన వాళ్ళు పలానా చోట చదువుతున్నారండి వాళ్ళ కోసం మేము వెళ్తున్నామండి కాకుండా మేము కంప్లీట్గా వీఆర్ సజెస్టింగ్ ఓన్లీ యూనివర్సిటీస్ సార్. యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ఏంటంటే పిల్లలకి 100% న్యాయం చేయడం జరుగుతుంది సార్. రైట్ సార్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, ర్యాంక్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, ర్యాంక్ వచ్చినా కూడా అడ్మిషన్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? దానికి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ABN. ఈ మహమ్మారితో మనం యుద్ధం చేస్తున్నప్పుడు
మనం ఎన్నో కోల్పుతున్నాం, కళలు కోల్పుతున్నాం, బాల్యాన్ని కోల్పుతున్నాం. అయితే మౌలిక సదుపాయాలను నిర్మించవచ్చు మరియు టీకాలు తయారు చేస్తున్నారు. అమాయకత్వంతో కూడిన బాల్యాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేము. నెలకు సేవ్ ది చిల్డ్రన్కు మీరిచ్చే 800 రూపాయల విరాళం పిల్లలకు ఎంతో సహాయపడుతుంది. ఇది ఆకలికి దూరం చేస్తుంది, కఠిన ఆరోగ్య సంరక్షణ మరియు సాధ్యమైన విద్య అందిస్తుంది. మీ సహాయం అందించడానికి 9870-264-264 నంబర్ని సంప్రదించండి. మీ కాల్ వారి బాల్యాన్ని సంరక్షిస్తుంది. 9870-264-264ని సంప్రదించడం ద్వారా మరియు నెలకు కేవలం 800 రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా. #Think of the children today. మీ దగ్గరున్న పాత బంగారం కావచ్చు, లేదా మీరు తాకట్టు పెట్టిన బంగారం కావచ్చు, నేటి ఆన్లైన్ ధరకే తీసుకుని అప్పుడే మిగతా డబ్బుని మీ చేతికిస్తారు. హిందుస్థాన్ గోల్డ్ కంపెనీ, ఇది మీ కంపెనీ. అధిక పూత ఆరోగ్యకరమైన పిందెలు, నాణ్యమైన దిగుబడుల కోసం వాడండి బయో ఫ్యాక్టర్ వారి బెలోమ్ సిరీస్ మరియు బెలోమ్ ఎఫ్ఎస్. దీపావళి శుభాకాంక్షలతో సోను విజన్ సేల్. మీరు ఎంతగానో అభిమానించి ఆదరించిన స్క్రాచ్ కార్డ్ స్కీమ్ మళ్ళీ మీకోసం. ప్రతి 2000 రూపాయల కొనుగోలుతో స్క్రాచ్ కార్డ్ పొందండి. 100 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు తక్షణ నగదు బహుమతి పొందండి. బ్యాంక్ కార్డ్, ఫైనాన్స్ కార్డ్ హోల్డర్స్ కు 27% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్. అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ అందించే అతి పెద్ద చైన్ స్టోర్ సోను విజన్. 916 బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 50% భారీ తగ్గింపుతో చెన్నై షాపింగ్ మాల్లో దంతేరాస్ వేడుకలు. అత్యంత ఆకర్షణీయమైన ధరలలో డైమండ్ ఆభరణాలు, తరుగు మజూరీ లేకుండా సిల్వర్ ఆర్టికల్స్ సొంతం చేసుకోండి. చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఢిల్లీ టూర్లో చంద్రబాబు వేటిపై మెయిన్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? డీజీపీని తొలగించాలన్న డిమాండ్ని కేంద్రం ఆమోదిస్తుందా? జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలను బీజేపీ ఎలా చూస్తుంది? కనీసం డ్రగ్స్ విషయాన్నైనా సీరియస్గా పరిగణిస్తారా? అటెన్షన్ ఢిల్లీ, The debate at 7 p.m. మీ ABNలో. వెల్కమ్ బ్యాక్. రైట్, రామారావు గారు. సో ఇందాక మీరు చెప్తున్నారు అంటే నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయ్యి సీట్ వచ్చిన వాళ్ళు ఓకే, కానీ క్వాలిఫై అయ్యి సీట్ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వచ్చిన అంటే కొంతమందికి రాకుండా ఉంటారు, వాళ్ళు కూడా చేయాలనే ఒక కళ అయితే ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? తర్వాత ఇందులో పూర్ పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయడానికి అవుతుంది అసలు? రైట్ సార్, మంచి క్వశ్చన్ అండి. ఫైనాన్షియల్కి సంబంధించిన క్వశ్చన్ సార్. అయితే ఎడ్యుకేషన్ లోన్స్ శాంక్షన్ అవుతాయండి. ఎలా శాంక్షన్ అవుతాయి అంటే డిపెండ్ ఆన్ ప్రాపర్టీ సార్. అంటే ఒక స్టూడెంటు నీట్ క్వాలిఫై అయ్యి తర్వాత అతనికి ర్యాంక్ ఎంత అనేది కదా సార్. నీట్ క్వాలిఫై అయ్యడానికి ఒక క్రైటీరియా ఉంటుందండి. మీకు సుమారుగా నీట్ క్వాలిఫై అవ్వాలంటే ఈ సంవత్సరం మేము 130 మార్క్స్ ఓసీ క్వాలిఫై అనుకుంటున్నాం సార్. అది ఓసీ బీసీలకి. తర్వాత బీసీఈ అయితే 107, అలాగే మీకు ఎస్సీ ఎస్టీలకి అయితే 104 ఉండొచ్చని ఒక అంచనానే సార్. ఇది అంచనానండి, ఇది కరెక్ట్ కాదు, అంచనా సార్. నెక్స్ట్ వాళ్ళకి ఎలా లోన్ శాంక్షన్ అవుతాయంటే మీకు ప్రాపర్టీ కనుక మున్సిపాలిటీ లెవెల్లో కనుకుంటే బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది సార్. లేదండి మీరు పల్లెటూరులో ఉన్నారు సార్, ఏం చేయాలంటే అక్కడ గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి సార్. ఆ గ్రామీణ బ్యాంకులు 1 ఎకరాకి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇస్తున్నాయి సార్. మీకు ఆ బ్యాంక్ లోన్స్ వాటి గురించి కావాలంటే మేము మా ఆఫీస్ ద్వారా బ్యాంకుకి మిమ్మల్ని అప్రోచ్ చేస్తామండి. సరే ఎనీహౌ మీకు ఎన్ని రకాలుగా ఉన్నా కానీ మీకు బ్యాంక్ మేనేజర్తో మీకున్న అనుబంధాన్ని బట్టే లోన్ శాంక్షన్ అవుతాయండి. తర్వాత లాస్ట్ ఇయర్ బ్యాంక్ ఎవరైతే లోన్ శాంక్షన్ అయినారో ఆ శాంక్షన్ లెటర్స్ మీకు కావాలంటే మేము పంపిస్తాం సార్. తర్వాత దీనికి వచ్చేసి విద్యాలక్ష్మి అని ఒక పోర్టల్ ఉందండి. ఆ పోర్టల్ ద్వారా మనం దానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సార్. తర్వాత ఈ ర్యాంకు, కట్ ఆఫ్ మార్క్ ఇవన్నీ సార్. ఇప్పుడు మీకు 2018కి ముందు మా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ వేరు, ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ వేరండి. ఏంటి వేరియేషన్ అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ మాత్రమే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాయాలండి.
కానీ 2018లో నీట్ కంపల్సరీ చేసింది సార్. మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అవ్వాల్సిందే సార్. క్వాలిఫై కాకుండా కనుక మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ కనుక చేస్తే, బాగా గుర్తుంచుకోండి సార్, ఎంబీబీఎస్ కనుక చేస్తే మీకు ఇండియా వచ్చిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్స్ రాయడానికి కానీ, లేదంటే పీజీ చేయడానికి కానీ, హాస్పిటల్ పెట్టడానికి కానీ, హాస్పిటల్లో పనిచేయడానికి కానీ ఎలిజిబిలిటీ లేదు సార్. గవర్నమెంట్ ఎంసీఏ యాక్సెప్ట్ చేయదండి. కాబట్టి నీట్ కంపల్సరీగా క్వాలిఫై కావాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్ ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్ పిల్లలందరూ కూడా క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ శాంక్షన్ చేస్తారండి. నెక్స్ట్ అలాగే స్కాలర్షిప్స్ గురించి అడిగారండి మీరు. సార్ 2019 బిఫోర్ స్కాలర్షిప్ ఉండేది సార్. దానికి వచ్చేసి విదేశీ విద్యా పథకం ఒక పథకం ఉండేదండి. ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరు కూడా శాంక్షన్ చేసేవాళ్ళండి. ఓసీబీసీలకి 10 lakhs, ఎస్సీ ఎస్టీలకి అయితే 15 lakhs వచ్చేదండి. కంప్లీట్గా ఇప్పుడు అది లేదు సార్. ఎందుకంటే దాన్ని బ్యాన్ చేశారండి. అవి రావట్లేదు. దయచేసి మీకు ఎవరైనా రాంగ్ గైడ్ చేసినా కానీ దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అది మీకు 27 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ అవ్వడానికి అవకాశం ఉంది. మొత్తం ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సార్ దీనికి సంబంధించి? రైట్ అండి. చూడండి సార్, ఈ ఫీజు కట్టే ముందు ఒక మంచి విషయం మీకు చెప్తాను సార్. ఏంటంటే సార్, ఇప్పుడు మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునేటప్పుడు ముఖ్యంగా చూడాల్సిన అంశం ఏంటంటే ఆథరైజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి సార్. లేదు మీ దగ్గరకు ఒక ఏజెంటో మీడియేటర్ వచ్చాడండి, మీరు ఫీజు కట్టేటప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి. వాళ్ళు మీకు కట్టమంటున్నారా అంటే మీ ఫీజు కన్సల్టెన్సీకి కట్టమంటున్నారా, మీడియేటర్ కట్టమంటున్నారా, ఏజెంట్కి కట్టమంటున్నారా, లేదంటే డైరెక్ట్ యూనివర్సిటీకి కట్టమంటున్నారా చూడాలండి. ఎప్పుడు కూడా ప్రతి రూపాయి యూనివర్సిటీకి మాత్రమే కట్టాలండి. ఎప్పుడైతే మీరు మనీ ట్రాన్సాక్షన్ చేయడం బిగిన్ చేస్తారో అప్పుడు ఇబ్బంది పడతారు సార్. సెకండ్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలకి ఇక్కడి నుంచి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఈ 3 బ్యాంకుల్లో ఫారెక్స్ కార్డు ఇస్తారండి. ఈ ఫారెక్స్ కార్డు కనుక మీరు తీసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హాస్టల్ ఫీజు కానీ, లేదా వీసా రెన్యువల్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా మీ పిల్లలే ట్రాన్సాక్షన్ చేస్తారండి. ఈ విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బంది పడతారు సార్. అయితే మా కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మా కన్సల్టెన్సీ ఫీజు కొంత ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్, వీసా రెన్యువల్స్, వీసా ఎక్స్టెన్షను, అథెంటికేషన్ లెటరు, అలాగే వీసా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా మేము చేస్తాం సార్. కాబట్టి మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఫీజు అడిగారండి మీరు. ఈ ఫీజు ఎలా ఉంటుందంటే సుమారుగా 17 నుంచి 18 లక్షల రూపాయలు కాలేజీకి ఉండదు సార్. అదేంటండి సుమారుగా చెప్తారంటే అసలు కన్ఫామ్ ఫీజు చెప్పలేరంటే మీకు ఫస్ట్ ఇయర్ ఫీజు అంతా కూడా ఐఎన్ఆర్లో ఉంటుంది సార్, ఇండియన్ రూపీస్లో ఉంటుందండి. సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు టోటల్గా 8 సెమిస్టర్స్ ఉంటాయి సార్. ప్రతి సెమిస్టర్కి 1 lakh peso ఉంటుంది సార్ మా దగ్గర. 1 lakh peso అంటే అక్కడ కరెన్సీ అండి. ఆ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీలో ఆ రోజు రేట్ను బట్టి మారుతూ ఉంటుందండి. ఈ రోజు వచ్చేసి మీకు 1,42,000 నుంచి 48,000 దాకా ఉంది సార్. డాలర్ మారినప్పుడల్లా అది మారుతుంటుంది సార్. అందుకని ఫీజులో ఫ్లెక్చువేషన్ ఉంటుందండి. తర్వాత మీకు హాస్టల్ వచ్చేసి అక్కడికి ఒక సంవత్సరానికి అంటే ఒక నెలకు వచ్చేసి మీకు 11,000 pesos ఉంటాయి సార్. దాని తర్వాత మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఫ్లైట్ టికెట్స్, వీసా రెన్యువల్స్ ఇవన్నీ కలిపి సుమారుగా 28 లక్షల లోపు, మీకు 28 నుంచి 29 లక్షల లోపు మీకు ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది సార్. ఓకే, రైట్. ఇందాక మనం అనుకున్నాం అంటే నీట్ రాసిన వాళ్ళు ఓకే, రాయని వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు, అక్కడ ఎంబీబీఎస్ చదివిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నీట్ రాయొచ్చు, ఇట్లాంటివి చెబుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? రైట్ అండి. నీట్ క్వాలిఫై కాకుండా విదేశాలకు వెళ్ళడానికి లేదండి. కంపల్సరీ నీట్ క్వాలిఫై కావాల్సిందే సార్. వాళ్ళు విదేశాల్లో చదవాలనుకున్నప్పుడు. అయితే మాది లైసియం నార్త్ వెస్టర్న్ అటానమస్ యూనివర్సిటీ సార్. అంటే అక్కడ ఎక్రిడేషన్ అంటే హైయెస్ట్ ఎక్రిడేషన్ ఉన్న 11 ఉంది సార్. ఆ 11 ఉన్న యూనివర్సిటీకి మేము ప్రమోట్ చేస్తున్నాం పిల్లల్ని. ఆ ఎక్రిడేషన్ ఉన్న కాలేజీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇండియాలో ఫస్ట్ ప్రీ మెడిసిన్ అనే కోర్సు కండక్ట్ చేస్తున్నారండి. ఈ ప్రీ మెడిసిన్ ఎక్కడ జరుగుతుందండి మీకు ఇండియాలో? మాకు మెలుహా ఇంటర్నేషనల్ స్కూల్ అని హైదరాబాద్లో ఉందండి. దాంట్లో ఈ కోర్స్ కంప్లీట్ చేస్తారు సార్. అంటే ఫస్ట్ ఇయర్ 4 సెమిస్టర్స్ కూడా అక్కడ జరుగుతాయండి. అయితే ఇక్కడ ట్రైనింగ్ అయిన ఎవరైతే ఫిలిప్పైన్స్ కరికులము, తర్వాత ఫిలిప్పైన్స్ నుంచి మార్క్ షీటు, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదంతా కూడా మీకు మా యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు సార్. ఇది ఓన్లీ షెల్టర్ మాత్రమే కాబట్టి దానికి అన్ని రకాల పర్మిషన్స్ అండి. అక్కడ కమిషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సార్, అంటే అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తోటి మనం ఇది రన్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ మా దగ్గర 92 మంది పిల్లలు అక్కడే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని రేపు జనవరిలో సెకండ్ ఇయర్కి ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు సార్. అయితే మనం ఏం చేస్తున్నాం సార్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సిలబస్ చెప్పేటప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే ప్రీ మెడిసిన్ చెప్పేటప్పుడు మనము వాళ్ళకి మార్నింగ్ 9:30 నుంచి 4:30 వరకు క్లాసెస్ జరుగుతాయి సార్. అయితే ఈ నీట్ క్వాలిఫై కాని పిల్లలు ఏం చేయొచ్చండి అంటే మార్నింగ్ 6:30 నుంచి 9:30 వరకు వచ్చేసి వాళ్ళకి నీట్ కోచింగ్ ఇస్తామండి. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అంటే ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ 6:30 to 9:30 నీట్ కోచింగ్ ఇస్తాం సార్. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నీట్ కోచింగ్ మనం ఎందుకు ఇస్తామంటే క్వాలిఫై కావడానికి ఇస్తామండి, ర్యాంక్ రావడానికి. అంటే నేనేమంటానంటే సార్ 100కు 35 తెచ్చుకోవడం ఈజీ సార్. 100కు 100 తెచ్చుకోవాలంటే దానికి ర్యాంక్ అంటారు సార్. కాబట్టి 35 తెచ్చుకోవడానికి మన దగ్గర సోర్స్ ఉంది. దాన్ని ఖచ్చితంగా నీట్ క్వాలిఫై చేయడానికి వాళ్ళకి బయాలజీ ఒకటి,
అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వరకు కోచింగ్ ఇస్తాం సార్. ఫిజిక్స్ వాళ్ళకి వెళ్ళనియం సార్. ఓకే అండి, రైట్. సో ఇప్పుడు విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు హాస్టల్ ఫెసిలిటీస్ వీటికి సంబంధించి, అందులో గర్ల్స్ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఎంబీబీఎస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి కేర్ ఏ విధంగా ఉంటుందంటారు? రైట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు పంపించాలంటే ఆలోచిస్తున్నాండి. ఇతర దేశాలు పంపించేటప్పుడు, గర్ల్స్ని పంపించేటప్పుడు మీరు ఫిలిప్పైన్స్ కంట్రీలో మేజర్గా చూడాల్సింది ఏంటంటే అక్కడ 62% గర్ల్స్ పాపులేషన్ అండి, 38% మాత్రమే జెంట్స్ పాపులేషన్ సార్. మీకు అక్కడ ఆఫీసులు, హాస్పిటల్స్, అలాగే అక్కడ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా గర్ల్సే మెయింటైన్ చేస్తారండి. అక్కడ మన పిల్లల్ని ర్యాగింగ్ చేయటం, పిచ్చి పనులు చేయటం ఇలాంటి ఏం చేయరండి. కాబట్టి అక్కడ ఫుల్ సెక్యూరిటీ సార్. తర్వాత మేము సజెస్ట్ చేసే యూనివర్సిటీ వచ్చేసి మీకు ఇది దగుపాన్ సిటీలో ఉంటుందండి. ఇది ప్యాసింగ్ అనే ఒక స్టేట్ క్యాపిటల్ సార్. మీకు ఫిలిప్పైన్స్లో అంటే మనీలాలో దిగ్గానే మీకు 180 కిలోమీటర్ డిస్టెన్స్ అండి, 3.5 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మీరు ఫ్లైట్ దిగిన తర్వాత మా కాలేజీ బస్ వచ్చి మిమ్మల్ని యూనివర్సిటీకి తీసుకెళ్తుందండి. తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత అంటే 10 నెలలకు మళ్ళీ ఇండియా వస్తారండి. ఇండియా వచ్చేటప్పుడు కాలేజీ బస్ తీసుకెళ్ళి ఫ్లైట్లో అక్కడ దించుద్దండి. కానీ ఇక్కడ పేరెంట్ ఏమడుగుతున్నాడంటే మమ్మల్ని, ఏమండి మా అమ్మాయికి ఫ్లైట్ దిగ్గానే కాలేజీ లేదా అంటున్నాడండి. ఉంటాయి సార్, ఫ్లైట్ దిగ్గానే 22,000 కిలోమీటర్ల జర్నీ చేసిన మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ దిగ్గానే ఎందుకంటే రోజు ఫ్లైట్లో ఇండియా వస్తారా? కాదు కదా సార్. అయితే మీకు మనీలో మేము ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే ఫిలిప్పైన్స్ కంట్రీ అంతా కూడా టూరిస్ట్ బేస్డ్ కంట్రీ అండి. అక్కడ టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు సార్. టూరిస్టులు ఎందుకు వెళ్తారండి వేరే కంట్రీ అంటే అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తారండి. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన చెత్త అంతా దొరుకుతుందండి. అంటే ఇక్కడ మీకు కాసినవాస్ కానీ అట్లా రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి సార్. తర్వాత మీకు మనీలో ఏంటంటే బాగా పోష్గా ఉంటుందండి ఆ సిటీ వచ్చేసి. ఆ సిటీలో మనకు పిల్లలకి ఏంటంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఏదైతే దొరకకూడదో అవన్నీ దొరుకుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారండి. ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో ఏదైతే ఇల్లీగలో అక్కడ లీగల్ సార్. కాబట్టి మన పిల్లలు అక్కడికి వెళ్ళి ఏమంటే ఇది ముళ్ళబాటు ఉందని చెప్పానండి మీకు, ఆ ముళ్ళబాటులో మీరు ప్రయాణం చేస్తారంటే మనం ఏం చేయలేము సార్. ఒక బెస్ట్ వే ఏదైతే ఉందో. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది, ఈ అడ్మిషన్ మేము కన్ఫర్మ్ చేసేటప్పుడు అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ చేస్తారండి. ఆ థర్డ్ పర్సన్ ఎంతవరకు మనకు సెక్యూరిటీ ఇవ్వగలండి? 2012 నుంచి మేము ఉన్నాం సార్ ఇదే ఫీల్డ్లో. 2012 నుంచి అంటే సుమారుగా మా దగ్గర నుంచి 1400 మంది పిల్లలు విదేశాలకు వెళ్ళారు సార్. వీళ్ళలో 700 మంది పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 70% ఆఫ్ ది పీపుల్ ఇండియాలో, 30% ఆఫ్ ది పీపుల్ అదర్ కంట్రీస్లో సెటిల్ అయ్యారండి. అంటే మాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్. తర్వాత ఇంతవరకు మీరు కనుక గమనిస్తే ఎక్కడ కూడా మేము పిల్లల్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు కానీ వాళ్ళు ఇబ్బంది పడిన దాఖలాలు కానీ లేవండి. ఎందుకనంటే పిల్లల్ని బాగా చూస్తాం సార్. తర్వాత ఈ 5.5 సంవత్సరం మీ పిల్లల బాధ్యత కంప్లీట్గా మాదే ఉంటుందండి. దాని గురించి మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన రామర్ గారు, ఇదంతా అన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్తూ ఉంటాయి, అందరూ చెప్తూ ఉంటారు. కానీ వేటునే మేము సెలెక్ట్ చేసుకోవాలంటే రీజన్ ఏంటి? అసలు ఎందుకు సెలెక్ట్ చేస్తాం సార్? వేటుని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈయన మా చైర్మన్ గారు ఒక పేరెంట్ అండి. ఓకేనా సార్? అంటే ఆయన చారిటీ పెట్టలేదని, సర్వీస్ చేయట్లేదు. కానీ ఒక పేరెంట్గా అక్కడ పిల్లలు ఎటువంటి బాధలు అనుభవించారు, వాళ్ళ అబ్బాయి ఎలా ఇబ్బంది పడ్డాడు, ఒక 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాడండి వాళ్ళ అబ్బాయి. తర్వాత ఇక్కడి నుంచి మనల్ని పిల్లలు ప్రమోట్ చేసేటప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఏం చేయాలనే దానికి ఏం చేశారంటే కంప్లీట్గా ఒక ప్యాక్ అండి. ఇక పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన దగ్గర నుంచి అంటే ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ దిగిన దగ్గర నుంచి వాళ్ళ హాస్టల్కి వెళ్ళటం కానీ, ఆ తర్వాత హాస్టల్ లోపల హాస్టల్స్ ఏర్పాటు చేయటం కానీ, అక్కడ తెలుగు ఫుడ్ ఏర్పాటు చేయటం కానీ, తర్వాత 7:30 తర్వాత పిల్లలు బయటికి రాకుండా చూడటం కానీ, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఏ ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళని వెంటనే కాంటాక్ట్ చేయటం కానీ, ఆ తర్వాత పిల్లలు ఏ చిన్న ఇబ్బంది జరిగినా పేరెంట్ ఏ టైంలో మాకు ఫోన్ చేసినా కానీ మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా మేమే చేయగలుగుతున్నాం సార్. మీరు 100%గా ఆ పిల్లల సెక్యూరిటీ పరంగా మేము తీసుకున్న జాగ్రత్తల వల్ల ఈరోజు ఏమవుతుందంటే పిల్లలు మా దగ్గరికి ఎక్కువ మంది రావటం కానీ, తర్వాత ఈ యూనివర్సిటీలో మేము ఒక సంవత్సరానికి 260 నుంచి 280 మంది పిల్లల్ని తీసుకుంటామండి. తక్కువ స్ట్రెంత్ ఉంటుంది. ఒక క్లాస్ రూమ్కి వచ్చేసి మీకు 60 మంది పిల్లలు ఉంటారండి. తర్వాత ఒక కెడావర్, ఒక డెడ్ బాడీకి వచ్చేసి 16 మంది పిల్లల్ని ఇస్తాం సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫైనల్ ఏదైతే హౌస్ సర్జన్ ఉందో 33 గంటల పాటు వీళ్ళు ఒక 10 మంది స్టూడెంట్స్ కలిపి 33 అవర్స్ స్లాట్ బుక్ చేస్తారండి. ఆ స్లాట్ బుక్ చేసినప్పుడు ఒక పేషెంట్ని ఇంటేక్ చేసుకున్నప్పటి నుంచి డిశ్చార్జ్ చేసే వరకు పూర్తి బాధ్యత ఈ స్టూడెంట్స్ సార్. ప్రతి విషయంలో మేము ఈ పక్క నుండి నడిపిస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. మొత్తంగా విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.